Hello all, welcome to SKS Academy. This is Sairaj. So today discussion is about the pair of linear equations in two variable. Already last class lo in the chapter graphical method already done. Okay, so how to solve the linear equation by using graph method. Last lo మనం కాన్సెప్ట్ ప్లస్ PYQs ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. సో లెట్ ఇంకా టూ మెథడ్స్ ఏమేమి ఉన్నాయి, సబ్స్టిట్యూషన్ మెథడ్ అండ్ ఎలిమినేషన్ మెథడ్. ఓకేనా, సో మనకు బేసిక్ గా మెథడ్స్ ఉన్నాయి, ఒకటి గ్రాఫికల్ మెథడ్, ఒకటి ఇంకొకటి ఆల్జిబ్రాయిక్ మెథడ్ అంటాం. గ్రాఫికల్ మెథడ్ ఆల్రెడీ అండ్ ఆల్జిబ్రాయిక్ మెథడ్ లో టూ టైప్స్ ఉంటాయి మనకి. ఓకేనా, సబ్స్టిట్యూషన్ మెథడ్ అండ్ ఎలిమినేషన్ మెథడ్. ఓకే, నౌ లెట్స్ గో ఇంటు ద టాపిక్. సో ఫస్ట్ వన్, algebraic methods of solving a pair of linear equation. చెప్పిన కదా algebraic మెథడ్ ఉంటుంది మనకి. algebraic మెథడ్ లో టూ టైప్స్ మనకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటిది, ఫస్ట్ సబ్స్టిట్యూషన్ మెథడ్, నెక్స్ట్ డిస్కస్ అట్ ఎలిమినేషన్ మెథడ్ డిస్కస్. సో ఫస్ట్ విల్ సీ ద ఏ మెథడ్ చూద్దాం మనం, సబ్స్టిట్యూషన్ మెథడ్ చూద్దాం. ఓకేనా, ఏ మెథడ్, సబ్స్టిట్యూషన్ మెథడ్. సో సబ్స్టిట్యూషన్ మెథడ్ ఏంటంటే బేసిక్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లియర్లీ సపోజ్ ఇఫ్ టూ ఈక్వేషన్స్, ఏంటివి టూ ఈక్వేషన్స్, a1x plus b1y plus c1 is equal to 0. This is equation 1. Next, a2x plus b2y plus c2 is equal to 0. These two are the equations. a1x plus b2y plus c1 is equal to 0. a2x plus b2y plus c2 is equal to 0. ఇప్పుడు ఈ టూ ఈక్వేషన్స్, ఫ్రమ్ దీస్ టూ ఈక్వేషన్స్ నుంచి సబ్స్టిట్యూషన్ మెథడ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఏం చేస్తావు అంటే దిస్ ఈక్వేషన్ 1 అనుకో, దీని ఈక్వేషన్ 2 అనుకో. ఫ్రమ్ ఈక్వేషన్ 1 అండ్ 2 నుంచి యూ చూజ్ ఎనీ వన్, ఒకటి చూజ్ చేసుకో. సో ఒకటి చూజ్ చేసుకున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏమనుకుంటున్నా, ఈక్వేషన్ ఫ్రమ్ చూజ్ చేసుకుంటాను. సో a1x ప్లస్ b1y ప్లస్ c1 ఇస్ ఈక్వల్ టు 0. ఓకేనా, ఫ్రమ్ దిస్ ఈక్వేషన్ నుంచి యూ చూజ్ ఎక్స్ ఆర్ వై, ఎక్స్ ఆర్ వై. దేని చూజ్ చేసుకుంటారు బెటర్ అంటే క్వశ్చన్ పాయింట్ ఆఫ్ లోకి వచ్చినప్పుడు విచ్ ఇస్ ద ఎక్స్ కోఎఫిషియంట్ వై కోఎఫిషియంట్, దేని కోఎఫిషియంట్ ఫ్రమ్ దీస్ టూ ఈక్వేషన్స్ నుంచి దేనికి కోఎఫిషియంట్ లెస్ ఉంటుందో. సపోజ్ ఎగ్జాంపుల్ కోఎఫిషియంట్ కనుక 1 ఉన్నది అనుకో, దాన్ని చూజ్ చేసుకుంటే మనకి ఈజీ క్యాలిక్యులేషన్ అయిపోతుంది. ఓకేనా, ఒకవేళ అసలు దేనికి ఉన్నానా ఎక్స్ వై దేనిలో మనకి కోఎఫిషియంట్ 1 లేకపోతే విచ్ ఇస్ ద లోయెస్ట్, దేనికి కోఎఫిషియంట్ తక్కువ ఉంటే దాన్ని చూజ్ చేసుకోండి, బెటర్ ఆప్షన్, ఈజీగా అయిపోతుంది. ఓకేనా, ఇప్పుడు a1x ప్లస్ b1y ప్లస్ c1 ఇస్ ఈక్వల్ 0 ఉంటే, సో ఫ్రమ్ ఈక్వేషన్ a1x ఇస్ ఈక్వల్, ఇప్పుడు నేను ఏమని రాసుకోవచ్చు, మైనస్ c1 మైనస్ b1y. So x is equal to minus c1 minus b1y by a1. This is the x value. Okay. ఇప్పుడు ఈ x వాల్యూ తీసుకెళ్లి మనం ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి, సెకండ్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్. ఎందుకంటే నేను ఈక్వేషన్ తీసుకున్నది ఫ్రమ్ ఫస్ట్ ఈక్వేషన్ నుంచి తీసుకున్నా, ఇది ఎక్కడ నుంచి తీసుకున్నా, ఫ్రమ్ ఈక్వేషన్ 1. బట్ దిస్ x వాల్యూ ఈ సబ్స్టిట్యూట్ ఇన్, x వాల్యూ సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 2. నువ్వు దేంట్లో తీసుకుంటే మళ్ళీ దాంట్లోనే సబ్స్టిట్యూట్ చేయొద్దు, దెన్ అనదర్ ఈక్వేషన్ నుంచి సబ్స్టిట్యూట్ చేసుకో. ఓకేనా, ఇప్పుడు మళ్ళీ a2x సబ్స్టిట్యూట్ చేస్తే, ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ a2 ఉంది, a2 ఇంటూ ఎక్స్ వాల్యూ వాడు మనకు తెలుసు మైనస్ c1 మైనస్ b1y బై a1 ప్లస్ b2y ప్లస్ c2 ఇస్ ఈక్వల్ టు 0. క్లియరా, ఇప్పుడు ఈ టూ ఈక్వేషన్స్ టోటల్ ఈక్వేషన్ ఇస్ ఎలా కన్వర్ట్ అయిపోయింది, మనం వేరియబుల్ లోకి y లో కన్వర్ట్ అయింది. అంటే మన టార్గెట్ ఏంది, టోటల్ ఈక్వేషన్ షుడ్ బి కన్వర్టెడ్ ఇంటూ సింగిల్ వేరియబుల్ లో కన్వర్ట్, అదే మనకి సబ్స్టిట్యూషన్ మెథడ్. ఓకేనా సార్, మరి ఏది నేను ఎక్స్ తీసుకోవాలో వై తీసుకోవాలని చెప్పినా కదా, బేస్డ్ ఆన్ ద కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ వై లో తీసుకోండి, లెస్ క్యాలిక్యులేషన్ ఉన్నది మనకి బెటర్ గా వస్తుంది. ఓకేనా, ఎస్ ఎప్పుడైతే చెప్తున్నా కదా, ఏ ఈక్వేషన్ ఫ్రమ్ ఈక్వేషన్ 1 నుంచి నువ్వు ఎక్స్ వాల్యూ తీసుకున్నప్పుడు దిస్ ఎక్స్ వాల్యూ సబ్స్టిట్యూట్ ఇన్ 2. సపోజ్ ఎగ్జాంపుల్ నువ్వు ఈక్వేషన్ 2 నుంచి వై వాల్యూ తీసుకున్నావు, ఆ వై వాల్యూ తీసుకెళ్ళి ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి, ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేయాలి. సో టోటల్ అప్పుడు ఆల్ ఈక్వేషన్స్ కన్వర్టెడ్ ఇన్ ఎందులో కన్వర్ట్ అయిపోతుంది, ఎక్స్ లో కన్వర్ట్ అయిపోతుంది. సో ఎక్స్ వాల్యూ అప్పుడు మనకి దీన్ని సాల్వ్ చేసుకుంటే ఏ వాల్యూ కూడా మనకి వై వాల్యూ వచ్చేస్తుంది. దిస్ ఇస్ ద మెథడ్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ మెథడ్. ఇప్పుడు సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చూస్తాను. ఓకేనా, సో ఎగ్జాంపుల్ చూద్దాం. ఎక్స్ ప్లస్ 2y is equal to 3, x plus 2y is equal to 3, 2y plus 5x is equal to 7. ఇప్పుడు ఇలా ఈక్వేషన్ ఇచ్చాను. ఓకేనా, ఫ్రమ్ దిస్ ఎలా దీన్ని ఎక్స్ వై ఎలా ఇచ్చినా ఏం లేదు, చేంజ్ ఏం లేదు. ఓకేనా, నేను ఇప్పుడు ఏం చెప్పినా లెస్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ అండ్ వై వాల్యూస్ దేనికి ఉన్నాయంటే, సపోజ్ ఇప్పుడు ఎక్స్ కోఎఫిషియంట్ ఏంటంటే ఇక్కడ 1, చూస్ దిస్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 చూస్ చేసుకుంటే ఏమవుతుంది చెప్పండి మనకి ఇప్పుడు. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు, 3 minus 2y. ఫ్రమ్
ఈక్వేషన్ 1 నుంచి x is equal to 3 minus 2y. This x value is substitute in ఎక్కడ ఈక్వేషన్ 2. ఓకేనా? అప్పుడు ఏం రాసుకోవచ్చు 2y plus 5 into x ప్లస్ లో 3 minus 2y is equal to 7. Then 2y plus 15 minus 10y is equal to how much? 7. ఓకేనా? సో టోటల్ ఈక్వేషన్ కన్వర్ట్ అయిపోయింది. ఇప్పుడు మనకి ఈజీగా y వాల్యూ వస్తుంది కదా. సో 2y minus 10y minus 8y. 15 అటు పంపించేద్దాం. 7 minus 15. 7 minus 15 minus 8. So minus 8y is equal to minus 8. So y is equal to 1. y వాల్యూ వచ్చేసిందా? y is equal to 1. దెన్ y వాల్యూ ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి మనం తీసుకెళ్ళి? ఇప్పుడు xy వాల్యూస్ ఎక్కడ సబ్స్టిట్యూట్ చేసుకున్న ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ నీకు x వచ్చినా y వాల్యూ వచ్చినా చూస్ ఎనీ. ఇప్పుడు ఇక్కడ మాత్రం ఏం ప్రాబ్లం లేదు, ఎక్కడైనా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. ఫస్ట్ చూస్ చేసుకునేటప్పుడే నువ్వు ఈక్వేషన్ 1 నుంచి తీసుకుంటే ఈక్వేషన్ 2 లో సబ్స్టిట్యూట్ చేయి, ఈక్వేషన్ 2 లో తీసుకుంటే ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేయి. దట్ ఈస్ ద ఇక్కడ మనకు వాల్యూ రాదు. ఇప్పుడు వాల్యూ వచ్చినాక యువర్ విష్. ఓకేనా? సో ఇప్పుడు x is equal యాక్చువల్లీ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయడం బెటర్ ఆప్షన్, మీకు ఈజీగా అయిపోతుంది. ఊక కన్ఫ్యూజ్ లేకుండా మీరు ఎక్కడైతే x తీసుకున్నారో అక్కడే సబ్స్టిట్యూట్ చేసుకోండి. ఇక్కడ మళ్ళీ సబ్స్టిట్యూట్ చేసి కన్ఫ్యూజ్ కాదు అనుకుంటే. ఓకేనా? సో ఆల్రెడీ x వాల్యూ ఎంత మనకు తెలుసు కదా, 3 minus 2y. 3 minus 2 into 1. సో x is equal to 1. సో xy వాల్యూస్ ఎంత వచ్చినాయి మనకి? 1,1. జస్ట్ చెక్ చేసుకోండి. ఒకవేళ నీకు వచ్చిన ఆన్సర్ కరెక్ట్ లేదో కూడా మనం చెక్ చేసుకోవచ్చు. దిస్ x వాల్యూ సబ్స్టిట్యూట్ ఇన్ దిస్ ఒరిజినల్ ఈక్వేషన్. x ప్లస్ లో 1, y ప్లస్ లో 1, 1 ప్లస్ 2 3, x ప్లస్ లో y ప్లస్ లో 2, సారీ y ప్లస్ లో 1, 2 ప్లస్ 5, 2 ప్లస్ 5 7. సో బోత్ ఈక్వేషన్ సాటిస్ఫై కావాలి నీకు వచ్చిన వాల్యూస్. ఒక సాటిస్ఫై ఒకటి సాటిస్ఫై అవడం కాదు. ఓకేనా? క్లియర్ కదా? సో దిస్ ఇస్ ద ఏ మెథడ్, సబ్స్టిట్యూషన్ మెథడ్. ఓకేనా? సో లెట్స్ సీ. ఓకేనా? దిస్ ఇస్ ఎన్సిఆర్టీ టెక్స్ట్ బుక్ లో ఉన్న క్వశ్చన్స్. ఒకసారి చూద్దాం. ఇన్ ఏ షాప్ ఆఫ్ ద కాస్ట్ ఆఫ్ 2 pencils. ఏమంటున్నా? కాస్ట్ ఆఫ్ 2 pencils అండ్ 3 erasers is 9 rupees. ఓకేనా? ఒక సిచ్యువేషన్ ఇచ్చింది. ఇంకో సిచ్యువేషన్ ఏమంటాడు? కాస్ట్ ఆఫ్ 4 pencils అండ్ 6 erasers is 18. ఫైండ్ ద కాస్ట్ ఆఫ్ ఈచ్ పెన్సిల్ అండ్ ఎరైజర్ అంటున్నా. ఓకే, ఫైండ్ ద కాస్ట్ ఆఫ్ ఈచ్ పెన్సిల్ అండ్ ఎరైజర్ అడుగుతుంది. సో ఒకసారి చెక్ చేసుకోండి. 2 pencils 3 ఎరైజర్. ఫస్ట్ ఏంది, నేను పెన్సిల్ ని x అనుకో, ఎరైజర్ ని y అనుకో. పెన్సిల్ ని x అనుకో, ఎరైజర్ ని y అనుకో. సో ఈక్వేషన్ ఫస్ట్ సిచ్యువేషన్ క్రియేట్ చేయండి. 2x plus 3y is equal to 9. ఫస్ట్ వన్ ఏంటిది? 2x plus 3y is equal to 9. సెకండ్ వన్ ఏంటిది? 4 pencils. 4x plus 6 erasers is equal to 18. ఓకేనా? is equal to 18. 2x plus 3y is equal to 9. 4x plus 6y is equal to 18. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ ఈ ఈక్వేషన్ అబ్జర్వ్ చేస్తే, నీ షాప్ ద కాస్ట్ 2 pencils and 3 erasers is 9 rupees and the cost of 4 pencils and 6 erasers is 18. Find the cost of each pencil and each eraser అన్నాడు. ఓకేనా? ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, చూడండి. ఒకసారి ఇప్పుడు మనకు సబ్స్టిట్యూషన్ మెథడ్, ఎలిమినేషన్ మెథడ్ అది చూస్తాను కండి. ఇప్పుడు ఏం రాసుకోవచ్చు నేను? 2x is equal to 9 minus 3y. ఫ్రమ్ ఈక్వేషన్ 1 నుంచి 2x is equal to 9 minus 3y అని రాసుకోండి. సో ది 2x వాల్యూ ఇప్పుడు ఏం రాసుకోవచ్చు? సెకండ్ ఈక్వేషన్ రాసుకోండి. 2 into 2x plus 6y is equal to 18 రాసుకోవచ్చు. ఎందుకంటే నేను డైరెక్ట్ ఇక్కడ 2x వాల్యూ ఉంది కాబట్టి సెకండ్ ఈక్వేషన్ డైరెక్ట్ 2x వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాను. 2 into 2x వాల్యూ 9 minus 3y plus 6y is equal to ఎంత? 18. ఓకేనా? 2 9 18 minus 6y plus 6y is equal to 18. అసలు ఈ సిచ్యువేషన్ మనకి ఏమొస్తుంది చెప్పండి? 0 is equal to 0 వస్తుంది. బికాస్ అసలు ఏం కండిషన్ ఏంటి మనకి? ఏంటి ఒకసారి చెక్ చేసుకుని మన గ్రాఫికల్ మెథడ్ ప్రకారం a1 by a2 ఎంత? 2/4 1/2. b1 by b2 3/6. c1 by c2 అన్ని 1/2 వస్తున్నాయి. a1 by a2 is equal to b1 by b2 is equal to c1 by c2. This condition is what? Infinite many solutions. Infinite many solutions. ఓకేనా? సో క్వశ్చన్ ఇచ్చినా కూడా మనకి ఇప్పుడు ఏం చెప్పొచ్చు? నీ షాప్ ఆఫ్ ద కాస్ట్ ఇది ఇచ్చింది కాబట్టి మనం ఇప్పుడు ఇది మనం కండిషన్ ఇది రాసి చెప్పేసాం. ఓకేనా? సో దిస్ ఇస్ ద ఇన్ఫైనైట్ మెనీ సొల్యూషన్స్ కండిషన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి. ఇది మనకి వర్డ్ ప్రాబ్లం క్వశ్చన్. ద ట్యాక్స్ చార్జెస్, ఓకేనా, ద ట్యాక్స్ చార్జెస్ ఇన్ ఏ సిటీ కన్సిస్ట్ ఆఫ్ ఫిక్స్డ్ చార్జ్ టుగెదర్ విత్
చార్జ్ ఆఫ్ ద డిస్టెన్స్ కవర్డ్. ఓకేనా? సో సిచ్యువేషన్ ఇక్కడ ఏంటంటే నువ్వు క్యాబ్ బుక్ చేసుకున్నావు. క్యాబ్ బుక్ చేసుకున్నప్పుడు ఏంటంటే మనకు సమ్ ఫిక్స్డ్ చార్జెస్ ఉంటాయి, సమ్ వేరియబుల్ చార్జెస్ ఉంటాయి. ఓకేనా? ఇక్కడ చూడండి, ఫర్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 10 కిలోమీటర్ ద చార్జ్ పేడ్ ఇస్ 105. 10 కిలోమీటర్స్ ఎంత పే చేసిండు? 105 రూపీస్. అండ్ జర్నీ ఆఫ్ 15 కిలోమీటర్స్ ఎంత పే చేసిండు? 155 పే చేసిండు. ఓకేనా? సో మనకి ఇక్కడ ఏం చేసిండు? పేడ్ 155. వాట్ ఆర్ ద ఫిక్స్డ్ చార్జెస్ అండ్ చార్జ్ ఫర్ కిలోమీటర్? ఫిక్స్డ్ చార్జెస్ ఎంత ఉన్నాయి అండ్ పర్ కిలోమీటర్ చార్జెస్ ఎంత ఉన్నాయి? ఓకేనా? ఫస్ట్ మనకు అది కావాలి. ఫస్ట్ మన సిచ్యువేషన్ ఏం క్రియేట్ చేద్దాం అంటే, నేను ఫిక్స్డ్ చార్జెస్ ని ఏమనుకుంటున్నా? ఫిక్స్డ్ చార్జెస్ ని ఎక్స్ అనుకుంటున్నా, వేరియబుల్ అంటే పర్ కిలోమీటర్ కి వై అనుకుంటున్నా. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేయొచ్చు ఫస్ట్ అంటే, ఫర్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 10 కిలోమీటర్స్ అన్నాడు. ఫస్ట్ 10 కిలోమీటర్స్ అన్నప్పుడు ఎక్స్ ప్లస్ 10y అనుకుంటాను, ఈజ్ ఈక్వల్ టు ఎంత? 105. నెక్స్ట్ ఏ జర్నీ ఆఫ్ 15 కిలోమీటర్స్, ఎక్స్ ప్లస్ 15y ఈజ్ ఈక్వల్ టు ఎంత? 155. ఓకేనా? ఇప్పుడు నువ్వు ఎక్కడ ఎక్స్ తీసుకున్నా ప్రాబ్లం ఏం లేదు. ఫ్రమ్ ఈక్వేషన్ 1 నుంచి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమన్నా రాసుకోవచ్చు నేను ఇప్పుడు 105 మైనస్ 10y. ఫ్రమ్ ఈక్వేషన్ 1 నుంచి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 105 మైనస్ 10y. దీస్ ఎక్స్ వాల్యూ ఈ సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 2. సో ఎక్స్ప్రెషన్ ఏం చెప్తున్నాను మళ్ళీ? 105 మైనస్ 10y ప్లస్ 15y ఈజ్ ఈక్వల్ టు 155. ఓకే, 105 అటు పంపించేద్దాం మనం. మైనస్ 10y మైనస్ 15y అంటే 5y. 155 మైనస్ 105 ఎంత వస్తుంది? 50. సో y ఈజ్ ఈక్వల్ టు 10. This y value is substituted in this equation. So x is equal to 105 minus 10 into 10. So 105 minus 100. So y x is equal to enta? 5 rupees. Fixed charges enta? 5 rupees. Variable charges enta per kilometer ki? 10 rupees charge. కాకపోతే ఇప్పుడు ఇది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకే, ఫిక్స్డ్ అండ్ వేరియబుల్ చార్జెస్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. హౌ మచ్ డస్ ఏ పర్సన్ హ్యావ్ టు పే ఫర్ ట్రావెలింగ్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 25 కిలోమీటర్స్? 25 కిలోమీటర్స్ పోయినప్పుడు ఎలా చేయమని చెప్పాను. ఓకేనా? సో 25 కిలోమీటర్స్ చెక్ ఏమైనా ఈక్వేషన్ రాసుకోవచ్చు. ఎక్స్ ప్లస్ 25y, ఎక్స్ ప్లస్ 25y. ఏం చేస్తావు? ఎక్స్ 5, 25 ఇంటూ y వాల్యూ ఎంత? 10. సో ఎక్స్ 5 ప్లస్ 250 ఎంత వస్తుంది? 255 రూపీస్ వస్తుంది. ఎన్ని కిలోమీటర్స్ కి? 25 కిలోమీటర్స్. ఓకేనా? సో ఫిక్స్డ్ చార్జెస్ అనేది 5 రూపీస్, 25 కిలోమీటర్స్ కి వేరియబుల్ చార్జెస్. ఓకేనా? సో దిస్ ఇస్ ద ఏ ప్రాబ్లం ఇచ్చినా ఏం చెప్పినా నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వన్ ప్రాబ్లం ఇచ్చినా ఏ ప్రాబ్లం ఇచ్చినా ఫస్ట్ హౌ టు క్రియేట్ ద సిచ్యువేషన్ క్రియేట్ చేసుకో. వన్స్ సిచ్యువేషన్ క్రియేట్ చేసినాక ఇక్కడ ఇంకా థింగ్ ఏంటంటే మీకు ఇది నేను సబ్స్టిట్యూషన్ మెథడ్ అని చెప్పినా కానీ చాయిస్ ఇస్ యువర్స్. ఇక్కడ నువ్వు పర్టికులర్ ఏం మెన్షన్ చేయడు. మనకి వడ్ ప్రాబ్లమ్స్ లో ఏ మెథడ్ అని అడగకపోతే చాయిస్ ఇస్ యువర్స్. పర్టికులర్ గా అదే మెథడ్ లో సాల్వ్ చేయమంటే దాన్ని యూజ్ చేసుకోండి. బట్ మెథడ్ ఇస్ దిస్ ఇస్ ద వే ఆఫ్ సాల్వ్ యూజింగ్ సబ్స్టిట్యూషన్ మెథడ్. ఓకే, క్లియర్ కదా? సబ్స్టిట్యూషన్ మెథడ్. ఓకేనా? ఏ వేరియబుల్ లో తీసుకుంటున్నావో ఫస్ట్ చాయిస్ సెలెక్ట్ వన్ ఈక్వేషన్, దాని ఈక్వేషన్ అనదర్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేయాలి. వన్స్ వచ్చిన తర్వాత y x వస్తుంది, అది నెక్స్ట్ దాంట్లో ఇంకో వేరియబుల్ వస్తుంది. ఓకే, క్లియర్? నెక్స్ట్ ఎలిమినేషన్ మెథడ్. ఓకేనా? సో ఎలిమినేషన్ మెథడ్ ఏంటంటే సేమ్. ఇప్పుడు చూడండి, ఇంతసేపు ఏం చేసినాం మనం? సబ్స్టిట్యూషన్. ఒక ఈక్వేషన్ తీసుకొని దాన్ని ఒక ఈక్వేషన్ నుంచి ఇంకో ఈక్వేషన్ తీసి ఆల్ షుడ్ బి సింగిల్ వేరియబుల్ లోకి కన్వర్ట్ చేసి మనం అలా కన్వర్ట్ చేసినాం. బట్ ఇక్కడ ఎలిమినేషన్ మెథడ్ ఏంటంటే కంప్లీట్ గా ఒక వేరియబుల్ నువ్వు ఎలిమినేట్ చేయాలి. అది ఐదర్ ఎక్స్ ఆర్ వై. చాయిస్ సేమ్ యువర్స్. ఓకే, సపోజ్ ఎగ్జాంపుల్ ఒకసారి చూద్దాం. సేమ్ a1x ప్లస్ b1y ప్లస్ c1 is equal to 0. a2x ప్లస్ b2y ప్లస్ c2 is equal to 0. These two are the equations. ఇప్పుడు నేను ఇలా ఉన్నప్పుడు either to target eliminate x variable or target to eliminate y variable. That is the target. అంటే టూ ఈక్వేషన్స్ తీసుకొని నేను ఏం చేస్తున్నా? ఏదైనా ఒకదాన్ని కంప్లీట్ గా ఎలిమినేట్ చేయాలి. దానికి మనం మల్టిప్లై చేసుకుంటాం అంటే ఈక్వేషన్. అది వాట్ ఇస్ చాయిస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి చూద్దాం. ఈ ప్రీవియస్ మనం తీసుకున్న ఎగ్జాంపుల్ ఉంది కదా, ప్రీవియస్ ఎగ్జాంపుల్ దీన్నే తీసుకొని సాల్వ్ చేద్దాం. ఏంటిది? x plus 2y is equal to 3, 5x plus 2y is equal to 7. ఓకేనా? సో x plus 2y is equal to, ఫ్రమ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఒకసారి ఎగ్జాంపుల్ చూస్తే మీకు క్లియర్ అర్థమవుతుంది. సో x plus 2y is equal to 3, 5x plus 2y is equal to 7. ఓకేనా? x plus 2y is equal to అంతే
ఓకేనా. ఫ్రమ్ ఈక్వేషన్ నుంచి ఇప్పుడు నువ్వు ఇక్కడ ఎలిమినేషన్ ఏం చేసుకుంటావు, ఓకేనా. ఎలిమినేషన్ మనకి ఈజీగా ఎలిమినేషన్ ఎందుకు దేని చూస్ చేసుకున్నావు అంటే ఆల్రెడీ 2y బోత్ ఆర్ సేమ్ ఉన్నాయి, 2y బోత్ ఆర్ సేమ్ ఉన్నాయి, జస్ట్ సబ్ట్రాక్ట్, ఓకేనా. ఫ్రమ్ ఈక్వేషన్ 2 మైనస్ ఈక్వేషన్ 1 ఎలిమినేట్ చేయడానికి, ఓకేనా. 5x plus 2y is equal to 7. Clear? Next, x plus 2y is equal to 3. Minus 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 5x minus x అంటే 4x. ఇది cancel. Is equal to 7 minus 3 4. So x value ఎంత వచ్చింది మనకి డైరెక్ట్ 1. x value ఎంత వచ్చింది 1. సో ఇప్పుడు x value 1 వచ్చినాక ఈ x value తీసుకెళ్లి చాయిసెస్ ఇవ్వాలి. ఈ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేసుకో, ఓకేనా. అప్పుడు సబ్స్టిట్యూట్ చేద్దాం. x ఎంత మనకి 1 plus 2y is equal to 3. So 2y is equal to 3 minus 1. 2y is equal to 2. y is equal to 1. సేమ్ వచ్చినాయి మనకు x values y values. సార్ ఒకసారి చూడండి సార్, మీరు ఎలిమినేషన్ y ని ఇక్కడ దేన్ని ఎలిమినేట్ చేసినా మనం ఎలిమినేట్ దేన్ని ఎలిమినేట్ చేసినా y ని ఎలిమినేట్ చేసినా, దేన్ని ఎలిమినేట్ చేసినా y ని ఎలిమినేట్ చేసినా, ఓకే. మన నెక్స్ట్ నేను ఏం చేస్తాను అంటే x ని ఒకసారి ఎలిమినేట్ చేసి చూద్దాం, ఓకేనా. సో ఎగ్జాంపుల్ దీన్నే మెథడ్ 2 లో చేస్తున్నాను, ఓకే. ఇప్పుడు x ని ఎలిమినేట్ చేయాలంటే ఏం చేయాలి మనం, ఇక్కడ 5x ఉంది, ఇక్కడ ఓన్లీ x ఉంది, అంటే ఫ్రమ్ ఈక్వేషన్ 1 ని దేనితో మల్టిప్లై చేయొచ్చు 5 తోటి మల్టిప్లై చేయొచ్చు, దీన్ని ఈక్వేషన్ ని 1 తోటి మల్టిప్లై చేయొచ్చు, ఓకేనా. సో ఈక్వేషన్ ఇప్పుడు ఎలా రాసుకుందాం అంటే ఈక్వేషన్ 1 మల్టిప్లైడ్ విత్ 5 మైనస్ ఈక్వేషన్ 2 మల్టిప్లైడ్ విత్ 1, ఇంకా దాన్ని ఏం చేయట్లేదు. ఒక్కోసారి ఇక్కడ చూడండి, సపోజ్ ఎగ్జాంపుల్ ఇక్కడ 5 ఇక్కడ 2 వచ్చింది అనుకో, దీన్ని 5 తోటి చేయడం, దీన్ని అంటే ఆ రెండు వాల్యూస్ సేమ్ వచ్చేటట్టు మనం దీన్ని వాల్యూస్ తో డిఫరెంట్ వాల్యూస్ తోటి మల్టిప్లై చేసుకోవడం. ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ ఒకటి 5 ఉంది ఒకటి ఉంది కాబట్టి డైరెక్ట్ దీన్ని 5 తోటి, అంటే అకార్డింగ్ సిచ్యువేషన్ బట్టి మనం చూసుకోవడం, ఓకేనా. మన టార్గెట్ ఏంటి, రెండు వాల్యూస్ సేమ్ వచ్చేటట్టు చేయడం. ఇక్కడ ఏం చేసుకోవాలి, ఫస్ట్ 5 తోటి మల్టిప్లై చేద్దాం. 5x ప్లస్ 10y is equal to 15, ఫస్ట్ వన్. సెకండ్ వన్ సేమ్ ఏం చేయొచ్చు, 5x ప్లస్ 2y is equal to 7. మైనస్ 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 క్యాన్సిల్. ఇప్పుడు సో ఇది ఎంత వస్తుంది, 8y is equal to 8. y is equal to ఎంత వస్తుంది మనకి 1. y is equal to 1. y వాల్యూ వచ్చేసింది. దెన్ ఇప్పుడు ఈ y వాల్యూ తీసుకెళ్ళి మళ్ళీ నువ్వు ఈక్వేషన్ 1 లోనో 2 లోనో సబ్స్టిట్యూట్. సో x is equal to ఎంత మనకి, ఫస్ట్ ఈక్వేషన్ తీసుకున్నాం 3 minus 2y. 3 minus 2 into 1 అంతా 1. x వాల్యూ కూడా 1 వచ్చింది. This is the to solve by using elimination method, ఓకేనా. సో లీనియర్ ఈక్వేషన్ సాల్వ్ చేసడం బై యూజింగ్ ఏ మెథడ్, ఎలిమినేషన్ మెథడ్. క్లియర్ కదా, ఓకే. సో ఒక మీ ఎన్సీఆర్టీ బుక్ లో ఉన్న క్వశ్చన్స్ చూద్దాం, ఓకేనా. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ద రేషియో ఆఫ్ ఇన్కమ్ ఆఫ్ 2 persons, ఓకేనా. ఒక 2 persons కి ఏమి ఇచ్చిండు, రేషియో ఆఫ్ ఇన్కమ్స్ ఇచ్చిండు, అంటే సంపాదించేది ఇచ్చిండు. నెక్స్ట్ ద రేషియో ఆఫ్ ద ఎక్స్పెండిచర్, అంటే తన ఖర్చులు కూడా ఎంత రేషియో ఇచ్చిండు, 4:3. ఇద్దరు పర్సన్స్, ఒకటి x పర్సన్ ఒకటి y పర్సన్, ఒకటి x పర్సన్ ఒకటి y పర్సన్. ఈచ్ ఆఫ్ దెమ్ మేనేజెస్ టు సేవ్ 2000 ఫర్ మంత్. ఈచ్ ఆఫ్ దెమ్ టు మేనేజెస్ 2000 ఫర్ మంత్, ఓకేనా. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏమనుకుంటున్నా అంటే ఇన్కమ్స్ ఏమనుకుంటున్నా, వాళ్ళ ఇన్కమ్స్ x అనుకుంటున్నా, 9x 7x అనుకుంటున్నా, ఓకేనా. వాళ్ళ ఎక్స్పెండిచర్స్ వచ్చేసి y అనుకుంటున్నాం, అంటే ఒక పార్ట్ y, అంటే 4y 3y అనుకుంటాం, ఓకేనా. మనకు సేవింగ్స్ కావాలి అని అంటే, సేవింగ్స్ కావాలంటే ఏంది, ఇది ఇన్కమ్, వచ్చే ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్ తీసేస్తే సేవింగ్స్ వస్తుంది, వచ్చే ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్ తీసేస్తే సేవింగ్స్ వస్తుంది. సేమ్ ఫస్ట్ కేస్ 1 ఫస్ట్ పర్సన్ కి చూడండి, ఫస్ట్ పర్సన్ మనకి ఇద్దరికి కూడా సేమ్ ఏంది, ఈచ్ ఆఫ్ ద మేనేజర్స్ టు సేవ్, ఇద్దరు మళ్ళీ ఫైనల్ గా 2000 సేవ్ చేస్తున్నారు, ఓకే. 9x minus 4y is equal to 2000. Next 7x minus 3y is equal to కూడా 2000, ఓకే. ఒకసారి చూడండి, 9x minus 4y is 2000 and 7x minus 3y is also equal to 2000. ఇప్పుడు మనం ఏం యూజ్ చేద్దాం, ఎలిమినేషన్ మెథడ్ యూజ్ చేసుకున్నాం, ఓకేనా. ఎలిమినేషన్ మెథడ్ యూజ్ చేసుకున్నప్పుడు ఇక్కడ చూడండి, ఇది 4 ఉంది, ఇది 3 ఉంది, y మళ్ళీ ఇవ్వంటే పెద్ద క్యాలిక్యులేషన్ ఎక్కువ అయిపోతుంది, వద్దు. సో ఓకేనా, ఇది 4 ఉంది, ఇది 3 ఉంది, 4 ఉంది 3 ఉంది కాబట్టి ఈ ఈక్వేషన్ ని మనం 3 తోటి మల్టిప్లై చేద్దాం. 3 తో మల్టిప్లై చేస్తే 4 3 ఏమవుతుంది, 12 అవుతుంది. ఈ ఈక్వేషన్ దేంతో మల్టిప్లై చేద్దాం, 4 తోటి మల్టిప్లై చేద్దాం. 4 3 లో మళ్ళీ ఏమవుతుంది, 12 అవుతుంది, ఓకేనా. సో లెట్స్ చెక్ ఇట్. సో ఫస్ట్ ఈక్వేషన్ 2 మల్టిప్లైడ్ విత్ 4 మైనస్
equation 1 multiplied with 3. Okay, first, second, 4. 7 4 ja 28x minus 12y 8000. 2 4 ja 8000 వస్తుంది. Next, second one, 9 3 ja 27x minus 4 3 ja 12y 6000. ఓకేనా? సో మైనస్ ఇది ప్లస్ మైనస్ 28 అంటే x వస్తుంది, ఇది క్యాన్సిల్, ఎంత 2000. x వాల్యూ ఎంత 2000 వచ్చింది. x వాల్యూ ఎంత 2000 వచ్చింది. దెన్ x వాల్యూ ఇస్ సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1 ఆర్ 2 నీ ఇష్టం, ఏ ఈక్వేషన్ 1 సబ్స్టిట్యూట్. ఓకేనా? నేను ఫ్రమ్ ఈక్వేషన్ 2 తీసుకుంటున్నాను. 2 తీసుకున్నప్పుడు ఏమవుతుంది, 7 into 2000 minus 3y is equal to 2000. ఓకేనా? ఏమైతే చూడండి ఒకసారి, 7 2 జా మనకి 14 అవుతుంది. మైనస్ 3y is equal to 2000 minus 14,000 minus 12,000 వస్తుంది. సో y is equal to 4,000. y is equal to ఎంత 4,000. x వాల్యూ ఎంత మనకి 2000, y వాల్యూ ఎంత 4,000. ఓకేనా? ఫైండ్ దేర్ మంత్లీ ఇన్కమ్స్ అన్నాడు. మంత్లీ ఇన్కమ్స్ అన్నప్పుడు ఇక్కడ చూడండి మనం ఏం చేయాలి, ఇది 9x. 9x అంటే ఎంత, ఫస్ట్ పర్సన్ ఇన్కమ్ మంత్లీ ఇన్కమ్ 9x, 9 into 2000 ఎంత. అసలు మంత్లీ ఇన్కమ్ అప్పుడు ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు నీకు ఓన్లీ అసలు డైరెక్ట్ x వాల్యూ ఒకటి ఫైండ్ అవుట్ చేసినా చాలు, y వాల్యూ లేకున్నా నో ఇష్యూ, బికాస్ మనకు ఓన్లీ x వాల్యూస్ కావాలి. ఎంత వస్తుంది, 9 2 జా 18,000. ఫస్ట్ పర్సన్ ఎంత 18,000. సెకండ్ పర్సన్ ఎంత 7x, 7 2 జా 14,000. ఫస్ట్ పర్సన్ 18,000, సెకండ్ పర్సన్ 14,000. మరి మనం మైనస్ చేస్తే 2000 వస్తుంది కూడా చెక్ చేసుకుందాం. y వాల్యూ ఎంత 4,000 కదా, 4 4 జా 16, 18 minus 16 2000 వస్తుంది. సెకండ్ పర్సన్ ఎంత 14,000, 14,000 minus 3 4 జా 12 చేస్తే 2000. ఓకేనా? మనం తీసుకున్నది కూడా కరెక్ట్. ఓకేనా? సో ఫైనల్ గా మన ఇన్కమ్స్ ఎంత 18,000 and 14,000. ఓకేనా? సో దిస్ ఇస్ ద వర్డ్ ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు మనకి సాల్వ్ చేసుకోవడానికి ఈజీ మెథడ్. ఓకే, నెక్స్ట్ వన్ మోర్ క్వశ్చన్. ఇక్కడ చూడండి, సాల్వ్ ద ఫాలోయింగ్ లీనియర్ ఈక్వేషన్ బై యూజింగ్ డైరెక్ట్ కంటిన్యూ గా మెన్షన్ చేస్తున్నాడు. ఎలిమినేషన్ మెథడ్ అని మెన్షన్ చేసింది కాబట్టి ఇంకా దానికి వేరే ఆప్షన్ లేదు, మనం కంపల్సరీగా ఎలిమినేషన్ మెథడ్ కే వెళ్ళాలి. ఓకే, x/2 plus 2y/3 is equal to -1, x minus y/3 is equal to 3. ఓకేనా? ఇక్కడ మనం ఏం చేద్దాం అంటే, ఇక్కడ 2y/3 ఉంది, ఇక్కడ -y/3 ఉంది. దెన్ దీన్ని కూడా ఏం చేద్దాం, ఈక్వేషన్ 2 తో రిప్లేస్ చేద్దాం. సో x/2 plus 2y/3 is equal to -1. దీన్ని 2 తో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, 2x minus 2y/3 is equal to 6 వస్తుంది. ఓకేనా? ఇప్పుడు రెండింటిని డైరెక్ట్ యాడ్ చేసేద్దాం. యాడ్ చేస్తే ఏమొస్తుంది మనకు, x/2 plus 2y/3 plus 2x minus 2y/3. ఎలిమినేషన్ చేస్తున్నాం y ని. ఓకేనా? -1 plus -6 అంటే 5 వస్తుంది. 2y/3 క్యాన్సిల్ అయిపోతే x/2 plus x plus 2 2 జా 4x, 4x/2 is equal to 5. ఓకేనా? ఎంత వచ్చింది ఇప్పుడు, 5x is equal to 10. సో x వాల్యూ 2 వచ్చింది. x వాల్యూ ఎంత వచ్చింది 2. x వాల్యూ సబ్స్టిట్యూట్ ఇన్ ఎనీ వన్ ఈక్వేషన్. ఓకేనా? ఫస్ట్ ఈక్వేషన్ x వాల్యూ, ఇక్కడ x వాల్యూ ఎంత మనకి 2. 2 minus y/3 is equal to 3. ఓకేనా? ఇదే పంపించేస్తే -y/3 is equal to 1. y వాల్యూ ఎంత వస్తుంది, -3. y వాల్యూ ఎంత x వాల్యూ 2, y వాల్యూ -3. ఓకేనా? ఒకసారి చెక్ చేసుకుందాం మనం. ఏమొస్తుంది, ఇక్కడ x ప్లస్ లో 2 సబ్స్టిట్యూట్ చేయాలి, y ప్లస్ లో -3 అంటే ప్లస్ అయిపోతుంది. 2 + 1 3. ఓకేనా? సో దిస్ ఇస్ ద బై యూజింగ్ ఎలిమినేషన్ మెథడ్. ఓకేనా? లెట్స్ సీ ఒక PYQ క్వశ్చన్. ఓకేనా? 2025 మొన్న మనకి 5 మార్క్స్ కి అడిగిన క్వశ్చన్. 5 మార్క్స్ కి అడిగిన క్వశ్చన్ ఒక్కసారి చూడండి. విజయ్ invested a certain amounts of money in two schemes A and B, which offer interest at the rate of 8% per annum and 9% per annum respectively. He received 1860 rupees as the total annual interest, however, and interchange the amounts of investment. Because x y చేసిండు, y ని x చేసిండు. In the schemes he would have received 20 more as a annual interest. వచ్చింది అనుకోండి, ఎక్కువ ఎంత వచ్చింది, ఓకేనా? ఎంత వచ్చింది, 20 రూపీస్ ఎక్కువ వచ్చింది. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఫార్ములా ఏంటంటే, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏం చెప్పొచ్చు, మనకి ఇంట్రెస్ట్ ఫార్ములా ఏం చెప్పొచ్చు, అంటే నీకు ఇంట్రెస్ట్ ఉన్న 8/100 ఇంటూ ఎక్స్ వాల్యూ నాకు తెలియదు అంటే ఇప్పుడు దీన్ని ఏమని రాసుకోవచ్చు, నేను
0.08x అని రాసుకోవచ్చు ఫస్ట్ దీన్ని ఎక్స్ అనుకున్నా, దీన్ని వై అనుకున్నా. డైరెక్ట్ నేను ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ సిచ్యువేషన్ కి 0.08x ప్లస్ 0.09y ఈజ్ ఈక్వల్ ఎంత 1860 రూపీస్. 0.08x ప్లస్ 0.09y ఈజ్ ఈక్వల్ ఎంత 1860 రూపీస్. సేమ్ ఇప్పుడు సెకండ్ సిచ్యువేషన్ ఏం చేస్తున్నా నేను రిసీవ్ చేస్తున్నా, రివర్స్ చేస్తున్నా. 0.09x ప్లస్ 0.08y ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది ఎక్స్ట్రా 20 రూపీస్ ఎక్స్ అంటే 1880 అయింది. ఓకేనా, 1880 అయింది. ఇప్పుడు నేను దీన్ని సాల్వ్ చేసుకోను. దీన్ని సాల్వ్ చేసుకోవాలంటే ఒకటే ఆప్షన్ మనకి ఏముంది చెప్పండి. ఇది ఇప్పుడు ఎక్స్ ని ఎలిమినేట్ చేద్దాం అనుకోండి. సపోజ్ ఎక్స్ ని ఎలిమినేట్ చేద్దాం అంటే దీన్ని 9 తోటి మల్టిప్లై చేద్దాం, దీన్ని 8 తోటి మల్టిప్లై చేద్దాం. 9 8 72 అవుతుంది, అది 9 9 8 72 అవుతుంది. సో 9 తోటి మనం చేసినప్పుడు చూడండి ఒకసారి, 9 తోటి చేసినప్పుడు 0.72x అంతేనా, 0.72x 9 8 72 కదా, ప్లస్ 0.9 అంటే 9 9 మనకి 81 వస్తుంది. 0.91y సారీ 81 0.81y is equal to 18 16 ఎంత మనకి ఎంతో మల్టిప్లై చేయాలి 9 తోటి. 9 6 54 9 8 72 77 9 1 9 7 16 9 7 16 ఎంత వచ్చింది 16740. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ ఏంటంటే 8 తో మల్టిప్లై చేద్దాం. సేమ్ 8 9 అంటే మళ్ళీ 0.72x 8 8 64 0.64y ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది మళ్ళీ మనకి 18 దేంతో మల్టిప్లై చేయాలి మనకి కూడా 8 తో మల్టిప్లై చేయాలి. 8 తో మల్టిప్లై 8 8 64 8 8 64 70 8 1 8 8 7 15 1504 వచ్చింది. ఓకేనా, సో 8 8 64 8 64 70 అదే 1504 వచ్చింది. 1504 ఇంకా ఒకటి ఎక్స్ట్రా 0. ఓకే, ఇప్పుడు ఎక్స్ మొత్తం క్యాన్సిల్ అయిపోతుంది కదా, ఎక్స్ మొత్తం క్యాన్సిల్ అయిపోతుంది. మనకి మిగిలింది 0.81 మైనస్ 0.61x అని అంటే ఎంత వస్తుంది ఎక్స్ట్రా మనకి, అక్కడ 11 ఇక్కడ 6 17 వస్తుంది. 0.17y ఈజ్ ఈక్వల్ టు దీన్ని క్యాన్సిల్ చేస్తుంది. ఓకేనా, 15 4 74 0071 16 మైనస్ ఎంత వచ్చింది 1700 వస్తుంది. ఎంత వస్తుంది 1700 వస్తుంది. ఓకేనా, 1700 వచ్చినప్పుడు ఇప్పుడు ఏం చేద్దాం అంటే మనకి వచ్చిందంత 0.17y ఈజ్ ఈక్వల్ టు 1700. ఓకే, డైరెక్ట్ ఏం చేద్దాం అని అంటే సింపుల్ గా 100 తోటి మల్టిప్లై చేసుకుందాం. 17y ఈజ్ ఈక్వల్ టు 17 ఇంకా 2 zeros వస్తాయి. ఓకేనా, 17 1 ఎంత వస్తుంది 10,000 వస్తుంది. y వాల్యూ ఎంత 10,000. y వాల్యూ 10,000. y వాల్యూ ఎంత 10,000. మరి y వాల్యూ వచ్చినా నీకు నెక్స్ట్ ఏం కావాలి, x వాల్యూ కావాలి కదా, ఏం కావాలి x వాల్యూ కావాలి. సో ఫస్ట్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. సో ఫస్ట్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే 0.08x ఈజ్ ఈక్వల్ టు 1860 మైనస్ దీన్ని ఏం చేద్దాం మనం 10,000 తో మల్టిప్లై చేసినప్పుడు ఎంత వస్తుంది చెప్పండి. ఫస్ట్ 900 వస్తుంది. ఎంత వస్తుంది 900 వస్తుంది. అంతేనా, 0.08x ఈజ్ ఈక్వల్ టు 1860 మైనస్ 900 అంటే 960 వస్తుంది. 960 వస్తుంది. దీన్ని ఇప్పుడు ఏం చేసుకోవచ్చు మనం, 8x ఈజ్ ఈక్వల్ టు 960 ఇంకా 2 zeros పెట్టుకోవాలి. ఇంకా 2 zeros పెట్టుకోవాలి. 8 1 8 8 1 8 2 ఎంత వస్తుంది 12,000 వస్తుంది. x వాల్యూ ఎంత వస్తుంది 12,000 వస్తుంది. y ఈజ్ ఈక్వల్ టు 8,000 వస్తుంది. y ఈజ్ ఈక్వల్ టు 10,000, x ఈజ్ ఈక్వల్ టు 12,000 వస్తుంది. నీకు ఫైండ్ అవుట్ చేయమన్నది ఏంటిది, హౌ మచ్ మనీ డిడ్ హీ ఇన్వెస్ట్ ఇన్ ఈచ్ స్కీమ్ లో ఎంత ఇన్వెస్ట్ చేసిందో అడుగుతాం. ఓకేనా, సో అంటే మనకేంది x వాల్యూ ఎంత ఇప్పుడు మనకి ఒక స్కీమ్ లో ఎంత, ఫస్ట్ 8% ఉన్న దాంట్లో 12,000 ఇన్వెస్ట్ చేసిండు. సెకండ్ 9% ఉన్న దాంట్లో 10,000 ఇన్వెస్ట్ చేసిండు. అంటే కానీ ఇప్పుడు ఆయన ఇన్వెస్ట్మెంట్ మనీ ఎంత సపరేట్ చేసుకుంటే 12,000 అండ్ 10,000 ఇస్ ద ఇన్వెస్ట్మెంట్. 2 సపరేట్ కేటగిరీ చేసుకున్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ అది వచ్చింది. మనకు కావాల్సింది టార్గెట్ టు ఫైండ్ ద x అండ్ y వాల్యూస్. ఆ x అండ్ y ఇన్వెస్ట్మెంట్ 12,000 అండ్
10,000. సెకండ్ సిచ్యుయేషన్ తీసుకుంటే రివర్స్. క్లియర్? నెక్స్ట్ ఇది 1 మార్క్ క్వశ్చన్ చూడండి. x is equal to 1 and y is equal to is a solution of ఈ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ కి ఈ x is equal to 1 y is equal to is a solutions. ఇప్పుడు ఏమన్నా క్వశ్చన్ ఫస్ట్ ఈక్వేషన్ x అంటే సొల్యూషన్స్ అంటే మీనింగ్ ఏంది? xy సాటిస్ఫై అయితే అన్నమాట. ఫస్ట్ ఏంది 2 into 1 minus 3 into 2 is plus a is equal to 0. అప్పుడు ఏమైతుంది 2 minus 2 into 1 3 into minus 2 అంటే 2 minus 6 అంటే minus 4 plus a is equal to 0. ఓకేనా? x ప్లేస్ లో 2 సబ్స్టిట్యూట్ చేసిన, y ప్లేస్ లో minus 2 సబ్స్టిట్యూట్ చేసిన. 2 minus 6 minus 4 a is equal to 4 అవుతుంది. ఫస్ట్ ఈక్వేషన్ నుంచి ఏ వాల్యూ ఎంత వచ్చింది? 4 వచ్చేసింది. సెకండ్ ఈక్వేషన్ నుంచి ఏమన్నా రాసుకోవచ్చు 2 into 1 plus 3 into 2 minus b is equal to 0. 2 ప్లస్ 6 అంతా 8 అంటే b is equal to ఎంత వచ్చింది మనకి? 8 వచ్చింది. b is equal to ఎంత వచ్చింది? 8 వచ్చింది. ఓకేనా? ఒకసారి చూడండి మనకి ఫస్ట్ కండిషన్ నుంచి x ప్లేస్ లో 1 పెట్టినా, y ప్లేస్ లో 2 పెట్టినా, 2 minus 3 plus a is equal to 0 అంటే ఏమొచ్చింది? minus 4 plus a is equal to 0. minus 4 plus a is equal to అంటే ఏ వాల్యూ ఎంత? 4. సెకండ్ కండిషన్ లో 2 1 plus 3 y ప్లస్ లో 2 minus b is equal to 0. 2 మనకు 2 3 ఎంత 8 ఈ b సారీ యాక్చువల్ b is equal to minus 8 వస్తుంది. b is equal to ఎంత వస్తుంది మనకి? minus 8. ఇప్పుడు ఈ రిలేషన్ చూసుకుంటే a ఎంత 4 b అనేది ఎంత minus 8 అంటే ఇప్పుడు b కావాలి అని అంటే నేను a ఎంతతో మల్టిప్లై చేయాలి? minus 2a అంటే ఇప్పుడు ఏ కండిషన్ సాటిస్ఫై అవుతుంది? ఏ కండిషన్ సాటిస్ఫై అవుతుంది? 2a plus b is equal to 0. 2a plus b is equal to 0. This is the option. D is the correct option. Okay na? Hope clear? This is the pair of linear equation chapter, substitution method and elimination method. Most of the previous questions lo manaki oka 1 mark question from objective and 5 marks question అనేది కంపల్సరీ 6 మార్క్స్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ దిస్ చాప్టర్. ఓకేనా? సబ్స్టిట్యూషన్ మెథడ్ కావచ్చు, ఎలిమినేషన్ మెథడ్ కావచ్చు. ఫస్ట్ ఇచ్చిన మనకి గ్రాఫికల్ మెథడ్ అండ్ we have 3 కండిషన్స్ ఉన్నాయి మనకి. a1 by a2 is equal to b1 by b2, a1 by a2 నాట్ ఆ కండిషన్స్ ఒకసారి చూసుకోండి. ఓకేనా? సో దిస్ ఇస్ ద కంప్లీట్ చాప్టర్ టు లీనియర్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ చాప్టర్. సో నెక్స్ట్ అనదర్ ఇంకో నెక్స్ట్ టాపిక్ డిస్కస్ చేద్దాం. సో దీంతో మనకి 4 చాప్టర్స్ ఆర్ డన్ ఇన్ దిస్ అభ్యాస్ సిరీస్ లో. ఓకే, థ్యాంక్ యూ.